ఇంత క్లియర్ గా ఈ సబ్జెక్ట్ మీద తప్పులు చేసినారని చెప్పేసి ఇన్ని రుజువులు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని రుజువులు పెట్టుకొని నువ్వు ఏదో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడినాడు అని చెప్పేసి ఆయన స్వార్థ కోసం ఆయన మాట్లాడితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆపేశాడు. దీన్ని ఆపేస్తే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ గా డాక్యుమెంట్ అవి కూడా ఇస్తాం. ఎన్జిటిలో లాయర్ని ఎప్పుడు పెట్టినాం, అవునా? కేసు మళ్ళీ అఫిడవిట్స్ మనమేం ఫైల్ చేసినాం. సో మాకు ఆ చిత్తశుద్ధి లేకపోతే, రాయలసీమకి చేయాలని చిత్తశుద్ధి లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఏం చేశారు చెప్పండి, ఒక్క పనన్నా. నిన్న చూడండి, హంద్రీనివా కుప్పంకు నీళ్ళు తీసుకుపోయినాం చంద్రబాబు నాయుడు గారు. కేవలం సంవత్సరంన్నరలో 3,800 కోట్లు, నువ్వు పెట్టింది 200 కోట్లు ముష్టి. నువ్వు ఎట్టో అంటే జగన్మోహన్ రెడ్డి చూసినాం కదా మనం, గుర్తుందా? మర్చిపోయారా? సినిమా సెట్టింగ్ల మాదిరి చూసారా? సరే, సినిమా సెట్టింగ్లు కాళ్ళలో కూడా గేటు దించడం, ట్యాంకర్ తెచ్చి నీళ్లు పోయడం, అవునా? గేట్ ఎత్తడం, ఓపెనింగ్ సపోర్ట్లు కొట్టడం. ఆయన పోతేనే గేట్లు, నీళ్ళ ట్యాంకులు వెనకమ్మడు ప్లేస్. సిగ్గుందే కొంచెం? మీరు కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడే సిగ్గుందే అసలు మీకు? ఉందా? తెలివిందా మీకు? సినిమా సెట్టింగు లెక్క అది ఒక సినిమా సెట్టింగు, దేవస్థానం ఒక సెట్టింగు, తిరుమల వెంకటేశ్వర స్వామిది ఒక సెట్టింగు, అన్ని సెట్టింగులు, పరదాలు, అవునా? ఇంత దరిద్రమైన పరిపాలన చేసి ఈరోజు మీరు మమ్మల్ని కోసం చేస్తారా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ బుద్ధి కొట్టిన ఈ జిల్లా కాదు, ఏ జిల్లా మీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వచ్చినా సరే కూర్చొని మాట్లాడదాం రండి. ఏం మాట్లాడదాం రండి. మేమేం చేసినామో, మీరేం చేసినారో, మీరేం చేయలేకపోయినారో అని చూపిస్తాం రుజువులతో సహా. ఛాలెంజ్. ఇరిగేషన్ మీద కరెక్ట్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాలు ఇందాక చెప్పినట్టు ఒక్క సింగిల్ పని కూడా చేయకుండా, ఒక్క రూపాయి ఇచ్చకుండా, నీ బడ్జెట్ ఎంత అసలు? నీ 5 ఏళ్ళలో నీ బడ్జెట్ ఎంత? నువ్వు ఇచ్చింది ఎంత? దాన్ని ఖర్చు పెట్టింది ఎంత? దాన్ని మళ్ళీ బిల్లులు పే చేసింది ఎంత? చెప్పు. గుండాలకు కొంచెం మాట్లాడడానికి